సార్ ఆ తర్వాత యాక్చువల్గా అంటే మీరు ఇక్కడ లేరన్నారు కదా, అబ్రాడ్లో ఉండి ఉంటారు. మన జాయింట్ ప్రొడక్షన్స్ కూడా కొన్ని చేశారు. అంటే ఫస్ట్ సినిమా సెక్రటరీ ఇక్కడ స్టూడియోలో స్టార్ట్ అయింది, దాని తర్వాత కొన్ని జాయింట్ ప్రొడక్షన్స్ జరిగినాయి. అంటే పిఏపి వాళ్ళతో మంచి మనిషి అని కృష్ణరాజు గారితో. నాకు కరెక్ట్గా తెలియదండి అప్పుడు. మీరు చెప్పేదాకా నాకు నిజంగా తెలియదు. ఇందాక అంటున్నారు కదా, తెలియదు. బట్ తర్వాత ఆయన ప్రొడక్షన్స్ చేయటం, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాజ్ అ పర్పెచువల్ లాస్ మేకింగ్ స్టూడియో, అంటే కంటిన్యూస్. ఆ రోజుల్లో 15 నుంచి 25 లక్షల దాకా పర్ ఇయర్ లాస్ ఉండేది. అందుకని ఆయన సినిమాలు స్టార్ట్ చేశారు. కళ్యాణితో స్టార్ట్ చేశారు, మురళీమోహన్ గారి హీరో. మురళీమోహన్ గారు. సార్ ఇట్ వాజ్ అ స్మాల్ బడ్జెట్ ఫిలిం. తర్వాత ఇక మీకు తెలిసిందే అన్నీ వన్ ఆఫ్ ది బిగ్ హిట్స్ వాస్ ప్రేమ. యాక్చువల్గా కళ్యాణి ఫస్ట్ సినిమా అన్నపూర్ణ స్టూడియో తరఫున. ఆ తర్వాత జాయింట్ దీంట్లో బిఏపితో కలిసి మంచి మనస్సు అనే ఒక సినిమా చేశారు. తర్వాత వివి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రొడక్షన్తో కలిసి రామకృష్ణ చేసినట్టున్నారు. బట్ నాన్నగారి సోలోగా అంటే ఫస్ట్ బుచ్చిబాబు అనుకుంటారు. బుచ్చిబాబు బాగా మంచి కామెడీ ఫిలిం. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అది 50 రోజులు షూటింగ్ చేస్తే ఒక గంట సేపు షూటింగ్కి వెళ్ళేవాడు. మా పేర్లు ఊరికినే, నా పేరు నాగార్జున పేరు ఊరికినే ఉండే అంతే. మాకు అసలు ఏమీ సంబంధం లేదు, ఇంత కూడా సంబంధం లేదు. ఫస్ట్ సినిమా నుంచే మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి, కళ్యాణ్ నుంచే ఉన్నాయి. కరెక్టే. సో బుచ్చిబాబు తర్వాత పిల్ల జమీందారు చేశారు. పిల్ల జమీందారు కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకుంటాను. పర్వాలేదండి, బాగా. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా డిసప్పాయింట్మెంట్లు ఈ రోజుల్లో మేజర్. అవును. సినిమా ఆడితే బాగా డబ్బులు వస్తాయి, ఆడకపోతే అంతే ఆస్తులు పోతాయి. ఆ రోజుల్లో అట్లా ఉండే కాదు. ఒక యావరేజ్ ఫిలిం యూస్ టు మేక్ మనీ. ఎందుకంటే ఆ రోజు పర్సంటేజ్ సిస్టము, స్లాబ్ సిస్టమ్ ఉండేది కాదు, దాని డైనమిక్స్ వేరు. నాన్నగారు తర్వాత సడన్గా ఎందుకు సార్ అన్నపూర్ణ స్టూడియో మీద సినిమాలు నిర్మాణం ఆపడానికి ఏమన్నా రీజన్స్ ఏమని చెప్పారా? ఏం లేదండి, ది వే ప్రొడక్షన్ ఇదివరకు ఆయన చేసే గోల్డెన్ పీరియడ్లో, అంటే ఇప్పుడు అన్నపూర్ణ పిక్చర్స్ కానీ, పిఏపి వాళ్ళు కానీ, జగపతి వాళ్ళు కానీ, స్టైల్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ టోటలీ డిఫరెంట్. ఎవరు అప్పటికప్పుడు కథలు రాయటం, రౌండ్ స్క్రిప్ట్లు, ముందలే రిహర్సల్స్, ఒక సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ జరిగేది. ఒక సంవత్సరం ప్రీ ప్రొడక్షన్. అన్నపూర్ణ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేస్తే నెక్స్ట్ 1.5 2 years కానీ మళ్ళీ ఇంకో సినిమా వచ్చేది కాదు. ఈయనకి అన్నీ కలిపితే 4-5 సినిమాలు వచ్చాయి సంవత్సరానికి. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి ఏమైందంటేనండి, ప్రొడక్షన్స్ ఎప్పటికప్పుడు రాయటం కొంచెం హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. ఏది ఇవాళ ఏం షూట్ చేస్తున్నాం, ఇవాళ తెలవకోకుండా సెట్ మీదకి వచ్చి రాస్తాం, ఆయనకి పడలేదు అంతే. అందుకనే మానేశారు.